రాయించుకున్న డాక్యుమెంట్ కృష్ణాంజలి గారు సరే సరే మళ్ళీ మాట్లాడదాం కృష్ణాంజలి గారు శ్రీదేవి గారు విజయ్ గారు వస్తా మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం వెనక ఈ విషయంలో ఎందుకు ఆరోపణలు చేస్తుందంటే కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టుగా ఒక దొంగతనం జరిగితే సొత్తులు రికవరీ చేసిన తర్వాత ఎవరైతే సొత్తో వాళ్ళకి అప్పు చెప్తారు, అంతవరకు ఓకే. కానీ అప్పు చెప్పినటువంటి దొంగని లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే స్వల్ప నేరాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రమే లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు జరిగేదానికి అవకాశం. ఇది స్వల్ప నేరమైనటువంటి అంశం కాదు. రవికుమార్ అనేటువంటి వ్యక్తి దశల వారీగా స్వామివారి హుండీలో ఉండేటువంటి విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి నగదును తను కడుపు ఒక ఆపరేషన్ చేయించుకొని అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దశల వారీగా లోపల వేసి దాని తర్వాత బయటికి తరలించుకునేటువంటి వ్యవహారాన్ని ఒక ఈ విధమైనటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి నేరమైనటువంటి ఆయన కంటిన్యూస్ గా చేశాడు. ఇది ఈ విధంగా 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి విదేశీ కరెన్సీని ఆయన దొంగిలించాడు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి నేరాలు. కానీ ఈ రోజున రికవరీ చేసింది ఎంత? రికవరీ చేసింది 14,43,00,000 మాత్రమే. అది మాత్రమే స్వామివారికి తిరిగి వాళ్ళు రాయించడం అనేది జరిగింది. 100 కోట్లేమి తిరిగి రికవరీ చేయలే. ఇలాంటి వ్యక్తిని మరి ఏ విధంగా లోక్ అదాలత్లో ఆ విధంగా సెటిల్మెంట్ చేసేసి ఇంటికి పంపించేశారు అని అంటే, దీని వెనక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళ యొక్క బండారం బయటపడిద్ది అనేటువంటి ఆ విధమైనటువంటి భయంతోనే ఈ సెటిల్మెంట్ జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణల కారణమైనటువంటి అంశం. ఇప్పుడు మేము అవసరం అనుకుంటే ఆ రోజున ఎందుకు లోక్ అదాలత్ సెటిల్మెంట్ జరిగింది, దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆ రీజన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఏమంటారు, నేను నా హయాంలో ఇంత తప్పు జరిగింది అని అంటే నేను తల నరికేసుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ బయట మాట్లాడేటువంటి వ్యవహారాల కన్నా కూడా మీరు చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ విధమైనటువంటి తప్పు చేసినటువంటి రవికుమార్ విషయంలో కఠినమైనటువంటి చర్యలు కానీ మీరు తీసుకొని ఉంటే ఈ నేరారోపణలు మీ మీదకి వచ్చే కాదు కదా. మీరు కేసు లోక్ అదాలత్ లో రాజీ జరగడం ఇవన్నీ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ కి సంబంధం ఉంటుందా? ఆయన చెప్తే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారమేనండి, కాదనటం లేదు. కానీ ఈ రాజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నిందితుడు ఆయన ఒక పిటిషన్ పెట్టుకుంటే కోర్టు అంగీకరించి దాన్ని లోక్ అదాలత్కు పంపించేటువంటి వ్యవహారం, దీంట్లో దర్యాప్తుకు సంబంధించినటువంటి అధికారుల పాత్ర కూడా ఉంటుంది. ఇది తీవ్రమైనటువంటి నేరము. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇట్లా 100 కోట్లకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం రికవరీ అయింది 14 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారమే. కాబట్టి ఇతను ఇలాంటి అఫెండర్ ని ఖచ్చితంగా శిక్షించాలి, ఈ విధంగా లోక్ అదాలత్కు వెళ్ళటానికి వీల్లేదు అని ఆ రోజున దర్యాప్తు అధికారులు కోర్టుకు చెప్పి ఉండాలి. మరి అది చెప్పకపోతే, చెప్పుంటే ఖచ్చితంగా ఇది లోక్ అదాలత్కి ఇది తీవ్రమైనటువంటి నేరం. ఈ విధంగా స్వామివారికి సంబంధించినటువంటి విదేశీ కరెన్సీని ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్డ్ గా కొట్టేసినటువంటి ఈ నేరము తీవ్రమైనటువంటి నేరం. దీంట్లో మరి అప్పుడు దర్యాప్తు అధికారులు అంగీకరించారు అంటే దర్యాప్తు అధికారులు ఎవరి పరిధిలో ఉంటారు? ప్రభుత్వ పరిధిలో ఉంటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకో లేకపోతే టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకో ఆ విధమైనటువంటి దాని అంగీకారం తెలిపి ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణ. మీ దగ్గర ఒక బ్లాక్ మార్క్ కనపడుతుంది. తీవ్రమైనటువంటి నేరాన్ని లైటర్ వేలో ఎంతో కొంత సెటిల్మెంట్ చేసేసి కొద్దిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీటీడీ అంటే స్వామివారికి 14,43,00,000 సంబంధించినటువంటి ఆస్తిని రవికుమార్ నుంచి తిరిగి రాయించేసి ఏదో సెటిల్మెంట్ అయిపోయింది, ఇక సమస్య పరిష్కారం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం రేపు పొద్దున ఉంటుందో ఉండదో అనేటువంటి దాని మీద వాళ్ళకి కూడా భయం ఉంటది కదా. ఆ జాగ్రత్త మేరకే సెటిల్మెంట్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు దాది తిరిగి విచారణ జరుగుతుంది అనేటువంటి అంశంలో ఇప్పుడు వీళ్ళందరికీ భయపడేటువంటి అంశం. అయితే ఇక్కడ సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే వీళ్ళు కానీ సిబిఐ దర్యాప్తు అంటే కేంద్రంలో ఉన్నది కూడా
ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు, లేకపోతే ఆమోదం తెలియజేయట్లేదంటే స్టోరేజ్ ఇక్కడ వీళ్ళకి చెప్తున్నారు. కొన్ని అనుమానాలు ఉండుండొచ్చు. వీళ్ళు అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. కానీ మీరు మొన్న 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేసింది సిబిఐఏ. ఏ విధంగా దర్యాప్తు జరిగింది, ఎలా జరిగింది అని అంటే, సిబిఐ వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సిబిఐ వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత దర్యాప్తు అధికారులని బెదిరించారు, పంపించారు, అయిపోయింది. ఆ మిగతా దర్యాప్తు అంతా కూడా నత్తనడకన జరిగినటువంటి పరిస్థితి ఉంది, ఒక డ్రామా లెక్కన జరిగినటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్లలో సిబిఐ చేసింది ఏంటి అంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలైనటువంటి నిందితులను తప్పించేటువంటి ప్రయత్నం జరిగిందనేది, అదేవిధంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం అరెస్టు డ్రామాల వరకు ఆడి అతన్ని కాపాడేటువంటి ప్రయత్నాలు జరిగాయి అనేటువంటిది మొత్తం 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు ఏంది అంటే ఫైనల్ గా చేసింది సిబిఐ ఆ కేసులో నిందితుల్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళని సైడ్ ట్రాక్ చేసింది, అసలు దోషుల్ని తప్పించింది అనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజున సిబిఐ మీద ఉన్నాయి. మరి ఇప్పుడు సిబిఐని అడుగుతున్నారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వీళ్ళు అధికారంలో లేరు ఇక్కడ. కానీ ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది, జనసేన వీళ్ళు కలిపి ఉన్నారు. కానీ ఈ సమయంలో కూడా ధైర్యంగా అడుగుతున్నారు అని అంటే, మొన్నే వీళ్ళు ఉపరాష్ట్రపతి దానికి 11 ఓట్లేసి వీళ్ళు కూడా కూటమిలో చేరారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళకి ఒక ధైర్యం వచ్చి ఉండొచ్చు. కేంద్రంలో సిబిఐ దర్యాప్తు కింద జరిపింది అనుకోండి, ఇక మనకేం ఇబ్బంది లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ బయటపడేటువంటి ప్రయత్నం చేశామో, ఇప్పుడు కూడా ఈ విధమైనటువంటి దాంట్లో రవికుమార్ గాని లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా మళ్ళీ బయటపడేటువంటి విధంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అయితే మిగతా కేసులు వేరు, ఈ విధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయ ఆరోపణలకు పరిమితం కాకుండా సిబిఐ దర్యాప్తు జరిపి, లేదు అనంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో, ఇదొక్కటే కాదండి, కేవలము నేననేది పరకామణికి సంబంధించినటువంటి ఈ దొంగతనానికి సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు టీటీడీకి సంబంధించినటువంటి వాటిలో 2019 నుంచి 24 వరకు చేసినటువంటి ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు, తప్పులు, వ్యవహారం, వీటి మీద తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన నాయకుల ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకి ఇక్కడ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గాని లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గాని ఒక దర్యాప్తు కేంద్రంలోనూ రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తుకి, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తుకి కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్ విజయ్ గారు, తిరుమల తిరుపతి అనేది అవినీతి పరులకు కానీ అక్రమార్కులకు కానీ అడ్డాగా మారిందా? మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి తేరగా కాజేయడానికి ఒక అనువైన గని ప్రదేశంగా మారింది అనుకోవాలి. ఎందుకంటే భక్తులు ఎంతో ఉదార స్వభావంతో స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చోరీ జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ టీటీడీ పైన. ఏమీ చేయట్లేదు అనేటువంటి అంశం ఉంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు తిరుమల తిరుపతి యొక్క